మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం నుంచి 11వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికిమాలిన వదరబోతు నశించును. యథార్థముగా ప్రవర్తించువాడు నిర్భయముగా ప్రవర్తించును, కుటిలవర్తనుడు బయలుపడును. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును, పనికిమాలిన వదరబోతు నశించును. నీతిమంతుని నోరు జీవపు ఓట, భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల శుభాలు బహుమెండుగా కలుగును గాక. చదివినటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఓ ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు జ్ఞాని అయిన సొలొమోను ఈ శ్రేష్టమైన సంగతులు పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యంగా నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును, బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానము, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము వచ్చును. వాక్య భాగాన్ని మనం పరిశీలించినప్పుడు రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారము నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ మాటను మనం గమనిస్తున్నప్పుడు భూమి మీద నీతిమంతుడు అన్నవారు ఒక్కరు లేరు. అయితే ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడినట్లు లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ప్రకారము విశ్వాసము ద్వారా నీతిమంతులుగా ఎంచబడుదురు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది నీతిగా ఎంచబడును. రోమపత్రిక 4:3 ప్రకారము. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కరి నీతిమంతులు. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన నీతిమంతులుగా తీర్చిదిద్దే దేవుడు. అలాంటి వారి తల మీదకి ఆశీర్వాదము అనుగ్రహించేవాడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది నీతిగా ఎంచబడును. ఎవరైతే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడి ప్రభు దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడిన వారుగా చూడగలుగుతూ ఉంటాం. అలాంటి వారి యొక్క తల మీదకి ప్రభు ఆశీర్వాదము ఇచ్చేటట్లు లేఖనాల్లో మనము చూడగలుగుతూ ఉంటాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ అనేక జనములకు ఆశీర్వాదకరంగా అబ్రహాం దీవించినట్లు చూడగలుగుతూ ఉంటాం వాక్య భాగంలో. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి కుటుంబము అది ఆశీర్వాదానికి నిలయముగాను. మరి ముఖ్యంగా 7వ వచనాన్ని మనం గమనించినప్పుడు నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము. నీతిమంతుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారే. కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం ప్రకారము యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద జీవించిన కాలంలో మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు తన మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకము చేసుకొనుట అన్న మాటని
మనం గమనిస్తుంటే ఇక్కడ ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీతిమంతుడు. ఆయన మన కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. తన విలువైన ప్రాణాత్మ దేహమును పన్నంగా పెట్టారు. ఆయన మరణాన్ని, ఆయన జననాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఆశీర్వాదాన్ని చూడగలుగుతూ ఉంటాం. 9వ చరణంలో గమనించినప్పుడు యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించును. యథార్థముగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించును. నీతి కొరకు యథార్థంగా జీవించిన వారు ప్రభు దృష్టిలో వారు నిర్భయంగాను, లోకస్తుల దృష్టిలో నిర్భయంగాను జీవించినట్లు జ్ఞాని అయిన సొలొమోను ద్వారా మనం చూడగలుగుతూ ఉంటాం. అంత మాత్రం కాదు, 11వ మాటను మనం గమనించినప్పుడు నీతిమంతుని నోరు జీవపు ఊట. ఆయన మాటలు ఇతరులు బ్రతికించేవిగాను మేలుకరంగాను లేఖనాల ప్రకారం మనము గమనించగలుగుతూ ఉంటాం. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదము, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదము దేవుడు ఇచ్చిన. ప్రభునందు విశ్వాసం ఉంచిన కుటుంబాలు ఆశీర్వాదాలకు నిలయంగాను, యథార్థంగాను, నిర్భయంగాను, మరి ముఖ్యంగా వారి నోట జీవపు మాటలు ఉన్నట్లు వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ శ్రేష్టమైన సమయమందు నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన దేవుడు ఈ ఆశీర్వాదాలతో మనలను, మన కుటుంబాలను నింపి బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసు ప్రభువా, ఈ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన ఉదయకాల సమయాన్ని బట్టి, మీరు అనుగ్రహించిన రక్షణ భాగ్యాన్ని బట్టి నిండా కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దాని లేఖనాలు సెలవిచ్చినట్లయినా నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. మా అపరాధముల చేతను, మా పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మమ్ములను నువ్వు జ్ఞాపకం చేసుకొని తండ్రి నాయనా, నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించడం ద్వారా, నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చిన విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఆయన నీ కొరకు నమ్మకంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి. నీవిచ్చు ఆశీర్వాదాలు పొందుకొని నేను ఆ మహద్భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ రీతిగా నాయన తండ్రి, నాయన విశ్వాన్ని మిషనరీ పరిచర్య కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ శ్రేష్టమైన పరిచర్యకు నాయన ఆశీర్వదించబడిన ప్రతి కుటుంబం నాయన వారి అవసరతలు మానుకొని పరిచర్య కొరకు గుప్పెలు విప్పి వారు అందిస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలను బహుమెండిగా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. మేలుతో నింపి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. ఆయన నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన దేవుడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు నీ కనుదృష్టి ఉంచి నీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ నాయన ఈ ఆశీర్వాదాలన్నీ మేము పొందుకునే కృపాభాగ్యము మాకు అనుగ్రహించండి తండ్రి. నాయన మిషనరీస్ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన కొండల్లో, లోయల్లో తండ్రి భయంకరమైన పరిస్థితిలో, ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో నీ సేవను ఘనంగా జరిగిస్తుండగా తండ్రి వారి చుట్టూ నీ దూతల్ని కావలుగుంచండి తండ్రి. కుడి ఎడమల నీ కాపుదలను గురించి సువార్తనైనా మునుపటి కంటే నేను అత్యధికముగాను నేను మరింత భారంతోనైనా ప్రకటించుటకును నేను అనేక ఆత్మల రక్షణార్థమే ప్రతి మిషనరీ కుటుంబాన్ని మీరు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి తండ్రి. నాయన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యవనస్తున్న పిల్లల కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సంవత్సరం మీరు ద్వారాలు తెరవండి నాయన. వారి విద్యకు తగ్గ ఉద్యోగాలు మీరు అనుగ్రహించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి తండ్రి. నాయన అనాథులైన వారు, దిక్కులైన వారు, విధవరాండ్రులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి కావలసిన నీ సహాయము తండ్రి, సమృద్ధిని వారి కుటుంబంలో మీరు దయచేయండి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి నాయన దేవా, గర్భఫలం లేక బాధపడుతున్న కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే నాయన అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. గర్భఫలము యెహోవా ఇచ్చిన బహుమానము, కుమారులను గురించి స్వాస్యం అన్నావు తండ్రి. నాయన మీరే నీ గొప్ప కార్యం జరిగించి వారి నోటి నిండా నవ్వు ఉండేటట్లు, హృదయపూర్వకని స్తుతించేటట్లు నీ సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. వివాహ సుదినాలు, జన్మదినాలు జరుపుకుంటున్న తండ్రి మా ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ అద్భుత ఆశ్చర్య కార్యాలతో వారి జీవితాలు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. ఆ రీతిగా ప్రభా మరి తండ్రి నాయన వృద్ధాప్యులున్న పెద్దల కొరకే ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యాలు దయచేయండి. పసిబిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం.
నాయన వారికి కావలసిన మంచి ఆరోగ్యాలు దయచేయండి నాయన. మరి అనారోగ్యంతోనూ హాస్పిటల్ అడ్మిట్ అయిన వారి కొరకే ప్రార్థిస్తున్నాం. నీ గాయపడిన హస్తం వారిపై ఉంచండి తండ్రి. శీఘ్రంగా స్వస్థతను సంపూర్ణమైన ఆరోగ్యం అనుగురించి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకుంటే తండ్రి. ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఆర్థికంగాను మానసికంగాను తండ్రి నాయన ఇబ్బందులు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాయన. మీరు సెలవిచ్చారు తండ్రి నాయన, నీతిమంతుడు నిర్భయంగా ఉండునని. ప్రభా దేనికి భయపడకనైనా విశ్వాసకర్త దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తానైనా నీలో మరింత విశ్వాసంతో ఎదుర్కొనే కృపా భాగ్యం మీరు దయచేయండి తండ్రి. ప్రతి అవసరతలు మీరు తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, దాన్ని దినదీవులతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఈ సంవత్సరం అంతా తోడు నీడై విజయోత్సాహంతో మనల్ని ఆయన మహిమ కొరకై ఊరేగించునుగాక. ఆమెన్. ఆమెన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. దయచేసి మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.